అయోధ్య మధురామాయ కాశీ కాంక్షి అవంతిక పురి ద్వారవతి చైవ సప్తైద మోక్షదాయక మోక్షపురాల్లో ఒకటైనటువంటి అవంతిక ఉజ్జయిని మహానగరంలో ఉన్నాము. దైవభక్తితో సమానంగా దైవభక్తి ఎంత ఉంటుందో మానవుడికి దేశభక్తి కూడా అంతే ముఖ్యమని ఇక్కడ భారత్ మాతా మందిర్ ఇక్కడ వందే మాతరం అనేటువంటి గీతాన్ని ఆలపిస్తూ మంగళ నీరాజనాన్ని అర్పిస్తూ ఉంటారు. ఇక్కడ మా చంద్రశేఖర్ అన్నయ్య కూడా ఇక్కడికి రాగానే మేము గురువు గారు అని అనిపిస్తాము. వారు ఇక్కడికి రాగానే వారి భావం ఎంత గొప్పగా ఉందంటే నిజంగానే మొదటిసారి వచ్చినటువంటి వారికి రోమాంచం అవుతుందండి. అమ్మవారి భారతమాత దేవాలయం చూసినా కూడా మొత్తం కూడా రాతి స్తంభాలతో ఆ తోరణాలు కూడా చూడండి ఎంతో అత్యద్భుతంగా ఉన్నాయి. రాగానే వారు ఒక అద్భుతమైనటువంటి గీతాన్ని ఆలపించారు. ప్రతి ఒక్కరి ఇంట్లో భారతమాత చిత్రపటం ఉండాలి. రాష్ట్రీయ స్వయం సేవక సంస్థ కాదు, ప్రతి ఒక్కరు కూడా మనం ఈ భూమి మీద జన్మించినందుకు అమ్మ రుణం తీర్చుకోవడానికి మనం అలాంటి జీవన విధానాన్ని గడపాలి. ఒకసారి ఆ పాట పాడండి. మాతృభూమే దయా హిందూభూమే సుఖం వర్ధితోహం మహామంగళే పుణ్యభూమే ప్రదర్శే పతత్వేషకాయో నమస్తే నమస్తే ప్రభో శక్తిమన్హిందు రాష్ట్రాంగభూతా నమామోయం తదీయాయ కార్యాయ బద్ధాతటీయం. యొక్క గీతం నా చిన్నతనము 8 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలకు అప్పుడే నేను శాఖకు వెళ్ళేది. ఆ శాఖలో నేర్చుకున్నటువంటి ఒక సిస్టమేటిక్ ఒక పద్ధతిని ఈరోజు నాకు జీవితంలో ఈ విధంగా ఎదగడానికి సంఘ పరివారం నాకు నేర్పినటువంటి సంస్కారం వల్ల ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చాను అనడంలో ఎటువంటి సందేహం లేదు. వేద పాఠశాలకు వెళ్ళినా కూడా అక్కడ ఉదయం పూట స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ గీతాన్ని ఆలపించి తర్వాత అక్కడ ఉన్న వేద విద్యార్థుల ద్వారా సంఘ కార్యకలాపాలు చేస్తూ తర్వాత స్నానం చేసుకొని వైదిక అనుష్ఠానాలు నిర్వర్తించుకొని మళ్ళీ పాఠశాలకు వెళ్ళి పాఠశాలలో గురుగారి వద్ద వేదాధ్యయనం చేస్తూ ఈ విధంగా గడిపినాను. అటువంటిది భారతమాత అంటే అంటే ఈ విధంగా చూడడం అంటే ఒక రూపం భారతమాత అంటే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక రూపాన్ని చూడడము ఆ మూర్తి భవించినటువంటి మూర్తిని చూస్తుంటే రాగానే మొదటి రోజు అయితే ఆనంద బాష్పాలతో కళ్ళన్నీ ఈ విధంగా క్షమించిపోయాయి. అటువంటి ఒక స్థితి ఇక్కడ అనుభూతి ఈ ప్రదేశంలో కలుగుతూ ఉంటుంది. కాశీకి వెళితే మనకు ఆ పరిధిలో 3 కోసల పరిధిలో మనకు ప్రాపంచికమైనటువంటి జీవితాన్నంతా మర్చిపోతాము. కేవలం శివుని యొక్క పరిధిలో ఎటువంటి ఆనందాన్ని పొందుతామో అటువంటి ఆనందాన్ని పొందుతాము. అటువంటి ఆనందమే ఇక్కడ ఈ ఉజ్జయిని పట్టణము అవంతికా పట్టణము ఇక్కడ మనం పొందుతాము. ఎందుకంటే 4-5 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాము. ఇటువంటి అలౌకికమైనటువంటి యొక్క వాసనల పైన బుద్ధి కానీ మనస్సు కానీ వాక్కులు కానీ పోవడం లేదు. అంటే ఇది అంత గొప్పనైనటువంటి యొక్క పుణ్యభూమి ఈ యొక్క అవంతికా ఈ యొక్క ప్రాంతము ఈ ఉజ్జయిని పట్టణము. కాబట్టి ఉజ్జయిని పట్టణాన్ని అందరూ కూడా దర్శించాల్సినటువంటిది. ముఖ్యంగా విశేషం ఏమిటంటే ఇక్కడ ఎవరికి కూడా క్రోధం ఉండదు. అదే కాకుండా ఆటో వాళ్ళ దగ్గర ఆటో ఎక్కి మనం ఏదైనా వస్తువు మర్చిపోతే వాళ్ళు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చేస్తారు. అది ఎంక్వైరీ చేసి మళ్ళీ ఎవరిదో అది వారికి ఇచ్చేస్తారు. మొన్ననే
డ్రైవర్ మాకు ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో చుట్టూన్నటువంటి యొక్క విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో దీని చుట్టూగా ఉన్నటువంటివి దర్శించడానికి వెళ్తున్నప్పుడు ఆ డ్రైవర్ చెప్తున్నాడు, గుజరాతీ వ్యాపారస్తులు దర్శనానికి వచ్చి ఆటోలో ఒక 50 తులాల బంగారాన్ని మర్చిపోతే ఆ ఆటో అతను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో దాన్ని అప్పచెప్పాక మరుసటి రోజే మళ్ళీ అది కనుక్కొని ఆ గుజరాతీ వ్యాపారస్తునికి అది అందజేశారు. అంటే ఇక్కడ ఎంత ధర్మం ఉంది అంటే అంత ధర్మం ఉంది. ఇక్కడ వచ్చి మనం నేర్చుకోవాలి. కేవలం వారి పరమశివుని యొక్క దర్శనం, మహాకాలుని యొక్క దర్శనం కాకుండా దైవభక్తి కాకుండా దేశభక్తితో ఏ విధంగా మనిషిగా ఎలా జీవించాలి, మానవత్వం అంటే ఎలా ఉంటుంది, మనిషి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడ మనకు కొన్ని రోజులు వాసన చేస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి అటువంటి గొప్పనైనటువంటి యొక్క పుణ్యక్షేత్రం మన జీవితాన్ని ఉద్ధరించుకున్నాను. అంటే ప్రతివాడు ఏదో వచ్చాము, చూసాము, వెళ్ళాము అనేటువంటి యొక్క ధోరణి కాకుండా పుణ్యమైనటువంటిది కేవలం దర్శనం ద్వారా, స్పర్శనం ద్వారా, అభిషేకాల ద్వారా రాదండి. దేశభక్తి లేని వారికి ఎన్ని చేసినా కూడా వారికి పుణ్యం రాదండి. అంటే రాష్ట్రం అంటే రాష్ట్రం అంటే దేశం అంటే ఏంటంటే ప్రజలే. అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని ఇది అంటే ఇదంతా కూడా మన వేదంలోంచి వచ్చినటువంటి. కాబట్టి మన వేద భూమి, పుణ్యభూమి, అటువంటి భూమిలో మనం పుట్టినందుకు ఉద్ధరేదాత్మనాత్మన. అంటే ప్రతివాడు మనిషి పుడతాడు, ఎన్నో చేస్తున్నారు. కానీ ఎన్నో ప్రాపంచికమైనటువంటి భార్యాపుత్రులు కానీ ఇంకేదైనా కానీ వాటి గురించి వాడు ఆరాటపడుతుంటాడు, పోరాటం చేస్తుంటాడు. కానీ అటువంటి పోరాటం చేస్తున్నా ఉద్ధరేదాత్మనాత్మన. ఎన్ని చేస్తున్నా తను ఏమిటి, తను ఎక్కడి నుంచి వచ్చాడు, తను చేయాల్సిన పని ఏమిటి అనేటువంటి దానిపైన కూడా దృష్టి పెట్టి తను కూడా ఉద్ధరించుకోగలిగారు. ఆ ఉద్ధరణలో దేశభక్తి అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. దేశం బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే మన సంస్కృతి బాగుంటుంది, మన సంస్కృతి బాగుంటే మన యొక్క ఈ యొక్క ప్రపంచంలో, ఈ భూమండలంలో ఉన్నటువంటి యొక్క అందరూ కూడా బాగుంటారు. ఇంత గొప్పనైనటువంటి యొక్క లక్షణాలు అలవర్చుకోవాలంటే ఉజ్జయిని పట్టణానికి రావాలి. ప్రతిదీ గమనించాలి. ఆటో వాళ్ళ దగ్గర నుంచి మనము అంటే దుకాణాల్లో తిరిగినప్పుడు కానీ, ఆటోలు తిరిగినప్పుడు వాళ్ళ యొక్క భాష, వాళ్ళ యొక్క మర్యాద, వాళ్ళు ఫోన్ మాట్లాడుతుంటే అవతలి వారితో ఎంత మర్యాదగా మాట్లాడతారు, ఇవన్నీ కూడా గమనించి అటువంటి గుణాలు మనం కూడా అలవర్చుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడే మనిషిగా పుట్టినందుకు మనకు కొంతైనా ఆ మనిషి అనే శబ్దానికి సార్థకత ఏర్పడుతుందని చెప్పి నాకు ఇక్కడ అనుభవపూర్వకంగా నాకు తెలిసింది. ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. కాబట్టి అవి ఆచరించడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. ఎప్పుడో చిన్నప్పుడు నేను సంఘ పరివారంలో తిరిగిన వాడిని. ఈరోజు ఇక్కడ మాత దేవాలయాన్ని చూస్తూ ఉంటుంటే నాకు చాలా ఆనందం కలిగింది. ఏంటంటే ఒక గొప్పనైనటువంటి, అంటే కాశీ ఆ విశ్వనాథ దర్శనం అయితే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం, దానికి ఏమాత్రం తగ్గనటువంటి ఆనందం ఇక్కడ మాత యొక్క దేవాలయాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది. కాబట్టి అందరూ కూడా దర్శించండి. దర్శించడమే కాదు, ఆ గీతాన్ని నేర్చుకోండి. మీరు నేర్చుకొని, రాష్ట్రీయ గీతం అది, దాన్ని నేర్చుకొని ఇక్కడ ఆ యొక్క గీతాన్ని ఆలపించి ఆ యొక్క భరతమాత ముద్దు బిడ్డలుగా మీరు భావించి ధరించి ఆ అమ్మకు నివారణ అర్పించి మీరు ధన్యులు కావాలని చెప్పి ఈ మాధ్యమం ద్వారా మీ అందరికీ ప్రార్థిస్తున్నాను, అర్థిస్తున్నాను. ఇటువంటి అవకాశం అందరూ కూడా పొందగలగాలని చెప్పేసి ఆ యొక్క
క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవుడు, తర్వాత ఈ యొక్క క్షేత్రం యొక్క రాజు అయినటువంటి విక్రమాదిత్యుడు. మనకి విక్రమాదిత్యుడు ఆయన ఎంత గొప్పవాడంటే ముందు విక్రమాదిత్యుని యొక్క చరిత్రను తెలుసుకోవాలి. తెలిసినప్పుడు మన గొప్పతనం ఏంటి, మనకి భారతదేశం యొక్క గొప్పతనం రాజులే మనకు రక్ష. రాజు అటువంటి గొప్పనైనటువంటి రాజులు మనకు పూర్వం మనం అటువంటి రాజుల యొక్క ఏలుబడిలో మనం ఉన్నటువంటి వాళ్ళు ఆ చరిత్ర తెలుసుకొని ఇంకా భరతమాత పొద్దు బిడ్డలుగా మనము ధరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్, సనాతన ధర్మకి జై. చాలా అద్భుతమైనటువంటి కోణం మా చంద్రశేఖర్ అన్నలో. కేవలం అంటే వాళ్ళ దగ్గర ఎంతోమంది, నాకు తెలిసినంత వరకు చాలామంది కూడా శిష్యులు వేదాధ్యయనం చేశారు, స్మార్తాధ్యయనం చేశారు, అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ వారిలో ఈరోజు ఈ దైవభక్తి అనేటువంటి, దేశభక్తి అనేటువంటిది చూడడం చాలా, ఇంకొకటి చూడడం చాలా అద్భుతమైనటువంటి ఘట్టంగా మేము మెయిన్గా ఆ రోజు మొదటి రోజే మాకు ఆనందం అనిపించింది. వారు చెప్పారు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రీయ సేవా స్వయం గీతాన్ని తప్పకుండా నేర్చుకోలేదు. నా నుండే ప్రారంభం చేస్తాను. తప్పకుండా వారికి ఒక మాసం కూడా కాదు, అది త్వరలో వారికి తప్పకుండా అది ఆ దేశభక్తిలో ప్రయత్నం అందరినీ కూడా పరిష్కరించడానికి అందులో నాకు కూడా అవకాశం లభించినందుకు కలిగిస్తూ ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్, జై భారత్ మాతా.